ఏషియా కప్ సూపర్ 4 స్టేజ్లో మన టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ టీంతో తలపడబోతున్నారు. సో గత ఆదివారం ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం. పాకిస్తాన్ వాళ్ళ ఆటలో ఏం చూపించలేదు, కానీ తర్వాత షేక్ హ్యాండ్ లేదని చెప్పి చాలా అరవడి చేశారు. అండ్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ టీం ఈ మ్యాచ్కి ముందు జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ని బాయ్కట్ చేశారు. అంటే యూఏతో మ్యాచ్కి ముందు ఎలా అయితే తమ ప్రెస్ కాన్ఫరెన్స్ని బాయ్కట్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అదే చేశారు. అండ్ ఆల్సో ఇంక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్ కూడా రిఫరీగా యాండీ పైక్రాఫ్టే ఉండబోతున్నారంట. అంటే పాకిస్తాన్ వాళ్ళు మాకొద్దు తీసేయమన్న మ్యాచ్ రిఫరీనే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. సో క్లియర్లీ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే పాకిస్తాన్ టీంకు అవమానాల కోటింగ్ మొదలైపోయింది. అండ్ ఇంకా మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. సో కింద మీద పడుతూ సూపర్ 4 స్టేజ్కి వచ్చిన పాకిస్తాన్ టీంకు ఫస్ట్ మ్యాచ్లోనే ఇండియా లాంటి ఒక స్ట్రాంగ్ ఆపోనెంట్ ఎదురు కాబోతుంది. మెయిన్లీ గత సండే మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్కు ఎంతో కొంత హైప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మ్యాచ్ రిజల్ట్ కన్నా ఆ మ్యాచ్ తర్వాత జరిగిన విషయాలు బాగా పాపులర్ అయ్యాయి. సో దీంతో ఈ మ్యాచ్ మీద అయితే ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ మ్యాచ్ ఎలా జరుగుతుందనే దాని మీద కంటే మ్యాచ్ తర్వాత ఏం జరుగుతుందనే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే మ్యాచ్లు అలానే మన వాళ్ళు పాకిస్తాన్ టీంని చితక్కొట్టేసి కరాచీకి పంపేస్తారు. కానీ మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ ఇస్తారా లేదనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. సో నాకు తెలిసి మన టీమిండియా ప్లేయర్స్ ఈ మ్యాచ్లు కూడా హ్యాండ్ షేక్ని బాయ్కట్ చేస్తారు. దీంతో పాకిస్తాన్ వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తే బెటర్. లేదు హ్యాండ్ షేక్ ఇవ్వకపోతే చిన్నపిల్లల కోపం ఇస్తామంటే ముందే మ్యాచ్ని బాయ్కట్ చేసేయండి, ఆడడం వేస్ట్. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ కేవలం పాకిస్తాన్తో గేమ్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి హక్ చేసుకుని ఊసులు చెప్పేంత మూడ్లో లేరు. సో పాకిస్తాన్ వాళ్ళైతే కాస్త మెచ్యూరిటీతో ఆలోచించి ముందే ప్రిపేర్ అయ్యి వస్తే బెటర్. బట్ అఫ్కోర్స్ వాళ్ళకి మెచ్యూరిటీ లేదనుకోండి, ఉంటే అంత రాద్ధాంతం చేసి ఉండేవారు కాదు. ఎనీవే గేమ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. మన వాళ్ళు పాకిస్తాన్ టీంను వాళ్ళ మ్యాప్ షేప్ని కొట్టినట్టు కొట్టారు. కానీ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ టీం కంబ్యాక్ చేయాలని చెప్పి చాలా కసిగా ఉంటారు. అంటే సండే రోజు వాళ్ళకి జరిగిన అవమానానికి ఎలా అయినా సరే రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. కానీ ట్రాజడీ ఏంటంటే నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి అవ్వదు కదా. సో ప్రజెంట్ పాకిస్తాన్ టీం పరిస్థితి అలానే ఉంది. వాళ్ళ టీం అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ అంత మంచిగా పెర్ఫామ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏషియా కప్లో వాళ్ళ బౌలర్స్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు, వేరేస్ వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనేది. వేరేస్ మన టీమిండియా విషయానికి వస్తే ఇప్పటివరకు ఏషియా కప్లో మన వాళ్ళు ఒక్కరే అన్డిఫీటెడ్ టీం. శ్రీలంక టీం గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు గెలిచినప్పటికీ నిన్న బంగ్లాదేశ్ టీం మీద సూపర్ 4లో ఓడిపోయారు. దీంతో ప్రజెంట్ ఏషియా కప్లో మన టీమిండియా మాత్రమే అన్డిఫీటెడ్ టీమ్గా ఉన్నారు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఓమన్ టీం మీద ప్రయోగాలు అయితే చేశారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం బ్యాక్ టు నార్మల్. మన వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేయరు. ఎందుకంటే ఇది ఏషియా కప్లో మరో ఫ్రెష్ రౌండ్. ఇక్కడ 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ ఈ 3 మ్యాచ్లు గెలిస్తే మన వాళ్ళు చాలా ఈజీగా ఫైనల్కి వెళ్ళిపోతారు. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫుల్ స్ట్రెంత్ బాల్ దిగుతారు అండ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడతారు. సో మేబీ మ్యాచ్లో మన అపోనెంట్ పసికొండ పాకిస్తాన్ టీం అయి ఉండొచ్చు. బట్ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వాడాలి. ఓమన్కి ఎగనెస్ట్ కంటే ఏదో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడారు, బట్ ఈ మ్యాచ్లో అలాంటిది ఉండదు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే దుబాయ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ఏషియా కప్లో చూసాం. ఈ గ్రౌండ్లో ఎక్కువగా రన్స్ అయితే రావట్లేదు. బట్ నేను సూపర్ 4 స్టేజ్లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ వాళ్ళు శ్రీలంక టీం సెట్ చేసిన ఒక మోడరేట్ టార్గెట్ను చేశారు. అంటే శ్రీలంక టీం సెట్ చేసిన 169 పరుగుల టార్గెట్ను బంగ్లాదేశ్ టీం లాస్ట్ ఓవర్లో చేశారు. సో దీంతో మేబీ మనం ఈ మ్యాచ్లో కొంతవరకు రన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే గత మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో కాస్త ఎక్కువ స్కోర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ కొడతారు. వేరేస్ పాకిస్తాన్ టీం ముందు బ్యాటింగ్ చేస్తే మేబీ అంత పెద్ద స్కోర్ రాకపోవచ్చు. బట్ ఎనివే ఐడియల్గా చూసుకుంటే మాత్రం దుబాయ్ పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. పర్టికులర్గా ఏషియా కప్లో దుబాయ్ పిచ్ స్పిన్నర్స్కు బాగా అనుకూలిస్తుంది. దీంతో మరోసారి మనం ఈ మ్యాచ్లో కూడా స్లో ట్రాక్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 98 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ 98 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 48 మ్యాచ్లు గెలిస్తే చేసి చేసిన టీమ్స్ 50 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 రన్స్గా ఉంది. సో హిస్టారికల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో చేసింగ్ చేసిన టీమ్స్కు స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. పర్టికులర్గా ఏషియా కప్లో చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడారు. అండ్ 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లోనే గెలిచారు. వేరేస్ మిగతా 4 మ్యాచ్లు చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో దీంతో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. మళ్ళీ మన టీమిండియా గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా చేసింగ్ చేసే గెలిచారు. వేరేస్ పాకిస్తాన్ టీం విషయానికి వస్తే వాళ్ళ కథ కాస్త డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఇప్పటివరకు ఏషియా కప్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లోనే ఆడారు. అండ్ ఈ 3 మ్యాచ్లో ముందు బ్యాటింగే చేశారు. బట్ వాళ్ళ సమఉజ్జీలైన ఓమన్ మరియు ఏ టీంల మీద గెలిచారు, కానీ మన టీమిండియా మీద ముందు బ్యాటింగ్ చేసి గెలవలేకపోయారు. దీంతో పాకిస్తాన్ టీం కూడా ఈ మ్యాచ్లో చేసింగ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు. బట్ ఎనివే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గా డ్యూ ఫ్యాక్టర్ గురించి ఒక పాయింట్ చెప్పాడు. అదేంటంటే దుబాయ్ గ్రౌండ్లో అంత ఎక్కువగా డ్యూ రావట్లేదంట. అంటే 2021 T20 వరల్డ్ కప్లో ఉన్నంత రేంజ్లో లేదంట. అప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు కూడా చేసింగ్ చేసిన టీమ్సే మ్యాచ్లు గెలిచాయి. బట్ ఇప్పుడైతే డ్యూ ఫ్యాక్టర్ తక్కువగా ఉండడం అండ్ ఆల్సో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే పిచ్ కూడా కాస్త స్లో అవుతుంది. ఇన్ఫాక్ట్ మనం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లు చూసాం. వాళ్ళ స్పిన్నర్స్ మంచిగానే బౌలింగ్ చేశారు.
సో దీంతో గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. కాకపోతే కాస్త బెటర్ స్కోర్ పెట్టాలి. అంటే ఒక 170-180 మధ్యలో పెడితే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇక ఇండియా పాకిస్తాన్ హెడ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. పూర్తిగా మన వాళ్ళ డామినేషన్. మొత్తం 14 T20 జరిగితే మన వాళ్ళు 11 గెలిచారు, వాళ్ళు 3 గెలిచారు. అయితే దుబాయ్ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం ఈక్వల్ రికార్డు ఉంది. అంటే 4 మ్యాచ్లు ఆడితే 2 వాళ్ళు గెలిచారు, 2 మనం గెలిచాం. బట్ నేను ప్రజెంట్ రెండు జట్ల యొక్క స్ట్రెంత్ చూసుకుంటే క్లియర్గా మన టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ పాకిస్తాన్ టీం మెంటల్గా చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళైతే తమ గేమ్ మీద కంటే బయట విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ పాకిస్తాన్ టీం పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కొడుతున్నారు, వేరే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బౌలింగ్లో వికెట్లు తీస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఏషియా కప్లో పాకిస్తాన్ టీంకి బెటర్ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్మెన్ షాహిన్ అఫ్రీదే. వేరేజ్ వాళ్ళకి బౌలింగ్లో టాప్ వికెట్ టేకర్గా ఎవరు ఉన్నారు, వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సయ్యూమ్ అయూబ్. సో ప్రజెంట్ అలా పాకిస్తాన్ టీం పరిస్థితి అయితే విచిత్రంగా ఉంది. మెయిన్లీ పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే చాలా ఘోరంగా కనిపిస్తుంది. వాళ్ళ బ్యాట్స్మెన్ సరిగ్గా రన్స్ కొట్టలేకపోతున్నారు. బూమరా బౌలింగ్లో 6 సిక్స్లు కొట్టేస్తాడు, మా ఓడు తోపు అంతలేదంత కాదని చెప్పుకున్న వాళ్ళ సయ్యూమ్ అయూబ్ ఆల్రెడీ ఏషియా కప్లో 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. అండ్ దెన్ ఫర్హాన్ చూసుకున్నా, ఫకర్ చూసుకున్నా, వాళ్ళ కెప్టెన్ చూసుకున్నా ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు. మెయిన్లీ వాళ్ళ దుస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫర్హాన్ మన టీమిండియా మీద కొట్టిన స్లో నాక్ను బాగా హైలైట్ చేసుకున్నాడు. అంటే తన టిక్టాక్ అకౌంట్లో మన టీమిండియా మీద కొట్టిన ఇన్నింగ్స్ని షేర్ చేసుకున్నాడు. అది కూడా ఏ ఇన్నింగ్స్ 44 బంతులు 40 పరుగులు కొట్టిన ఇన్నింగ్స్. సో మేబీ అతనైతే పాకిస్తాన్ ఫ్యాన్స్కి భరోసా ఇచ్చుంటాడు, బాబర్ ఆజమ్ మరి రిజ్వాన్ లేరని మీరు ఫీల్ అవ్వకండి నేను ఉన్నానని చెప్పి. సో ప్రజెంట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. వాళ్ళైతే T20 ఫార్మాట్లో కూడా టెస్ట్ గేమ్ ఆడుతున్నారు. ఈవెన్ యూఏ టీం మీద కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. కేవలం చివరిలో షాహిన్ అఫ్రీది కొట్టడం వల్ల 140 మార్క్ దాటారు, లేకపోతే వాళ్ళు యూఏ టీం మీద ఓడిపోయి ఉండేవారు. వేరేస్ పాకిస్తాన్ టీం బౌలింగ్ విషయానికి వస్తే కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అంత దారుణంగా లేదు, బౌలర్స్ కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. సో ముందు చెప్పినట్టు వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 3 డక్అవుట్లు అయినప్పటికీ బౌలింగ్లో మాత్రం 6 వికెట్లు తీశాడు. అండ్ దెన్ వాళ్ళ పిట్స్ పేషెంట్ అబ్రార్ అహ్మద్ కూడా కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియాకి గుడ్ న్యూస్ ఏంటంటే రన్ మెషిన్ తిరిగి టీంలోకి వచ్చాడు. సో ఈతో జరిగిన మ్యాచ్లో అయితే పాకిస్తాన్ వాళ్ళు తమ టీంలో 2 మార్పులు చేశారు. వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్నర్ కూడా ముఖ్యంగా డ్రాప్ చేసి హరీష్ రాఫ్ని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా సయ్యూమ్ అయూబ్ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అబ్రార్ అహ్మద్ మరి మహమ్మద్ నవాజ్తో పాటు అతను సరిపోతాడు. సో దీని గురించి పాకిస్తాన్ వాళ్ళు రన్ మెషిన్ రాఫ్ని టీంలోకి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో వాళ్ళు తమ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఆ సైక్ అష్రఫ్ని పక్కన పెట్టి కుస్తీల్ షాని తీసుకొచ్చారు. సో మోస్ట్ లైక్లీ పాకిస్తాన్ టీం ఈ మ్యాచ్లో కూడా సేమ్ టీంతో కంటిన్యూ అవ్వచ్చు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళైతే ఈ టీంతో మన టీంని బీట్ చేయాలంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టాలి. అదర్వైజ్ మరోసారి పసుకున్న టీంలోనే ఓడిపోతారు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఒమాన్తో మ్యాచ్లో మొత్తం గందరగోళం చేశారు. అంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చేశారు, అలాగే బౌలింగ్లో కూడా చాలా మార్పులు చేశారు. ఇన్ఫాక్ట్ బౌలింగ్ స్టైల్ కూడా మారిపోయింది. సో చూసి కొంతమంది అయితే ఒమాన్ టీం మనల్ని వణికించేసింది, మన వాళ్ళ లోపాలు బయటపడ్డాయని చెప్పి కామెంట్స్ పెట్టారు. బట్ నిజానికి మన టీమిండియా ఆ మ్యాచ్ని సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుని ఫుల్ స్ట్రెంత్ ఆడుంటే ఒమాన్ టీం ఈజీగా డిఫీట్ చేసి ఉండేవారు. బట్ మన వాళ్ళు ప్రయోగాలు చేసి ఆ మ్యాచ్ని ఒక వార్మప్ మ్యాచ్గా టర్న్ చేసుకున్నారు. దీనివల్ల ఒమాన్ టీం మంచిగా పెర్ఫామ్ చేసి మనకి కాంపిటీషన్ ఇవ్వగలిగింది. ఇన్ఫాక్ట్ నేను అడిగితే మన వాళ్ళ మ్యాచ్ కోసం ఎలాంటి ప్లానింగ్ వేసుకోలేదు. జస్ట్ ఇండివిజువల్గా ఎవరి పర్ఫార్మెన్స్ని వాళ్ళు టిక్ చేసుకోవడం కోసం మాత్రమే ఆడారు. బట్ ఈ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా బ్యాక్ టు నార్మల్ ఫుల్ స్ట్రెంత్ వస్తారు. అయితే ఈ మ్యాచ్కి ముందు మన టీమిండియాకి ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది, అదే అక్షర్ పటేల్ ఒక ఇంజరీ. సో లాస్ట్ మ్యాచ్లో అతను ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. బట్ ఈ క్యాచ్ని డ్రాప్ చేసిన టైంలో అతను మెడకి ఇంజరీ అయింది. అండ్ ఇంజరీ మీద ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. మెయిల్ ఇంజరీ అయిన తర్వాత అతను తిరిగి ఫీల్డ్కి రాలేదు. సో దీంతో ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడతాడా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్లో తయారైంది. మెయిల్ అక్షర్ పటేల్ కనుక లేకపోతే మన టీమిండియా బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎందుకంటే మన దగ్గర అలాంటి ఆల్రౌండర్ బెంచ్ మీద లేడు. మన వాళ్ళైతే అతని ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్ తీసుకోవాలి, లేకపోతే పేస్ బౌలర్ని తీసుకోవాలి. అండ్ అదే కనుక చేస్తే మన టీమిండియా బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది, అట్ ది సేమ్ టైం స్పిన్ బౌలింగ్ డెప్త్ కూడా తగ్గిపోద్ది. సో దీన్ని బట్టి మనకి అక్షర్ పటేల్ ఎంత క్రూషియల్ ప్లేయర్ అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా దుబాయ్ వికెట్ మీద మన టీమిండియా 3 స్పిన్నర్స్తో మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ లేకపోతే మన వాళ్ళు 3వ స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ని వాడుకోవాలి. సో ఇదైతే కొంతవరకు మన టీమిండియాకి డ్యామేజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు అక్షర్ పటేల్ ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకొచ్చిన, హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చిన, ఎవరిని తీసుకొచ్చినా బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. పోనాలకు కాదు బ్యాటింగ్లో డెప్త్ పెంచుకోవడం కోసం రింకు సింగ్ని తీసుకొద్దామంటే అప్పుడు బౌలింగ్లో డెప్త్ తగ్గిపోద్ది. మిగిలిన మనకు అప్పుడు హార్దిక్ పాండ్యా 4వ బౌలింగ్ ఆప్షన్గా తయారవుతాడు. అండ్ 5వ బౌలింగ్ ఆప్షన్గా మన వాళ్ళు శివం దూబే మరి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలి. సో అక్షర్ పటేల్ కనుక మ్యాచ్కి అందుబాటులో లేకపోతే మన టీం కాంపిటీషన్ చాలా వరకు దెబ్బతింటుంది. హోప్ఫుల్లీ అతనైతే ఫిట్ అయ్యి మ్యాచ్ ఆడాలని చెప్పి కోరుకుందాం. ఇక మన వాళ్ళ ఫామ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అటు ఇటు అయింది. బట్ గత మ్యాచ్లో ఒక శుభ్మన్ గిల్ వికెట్ తప్పితే మిగతా వికెట్స్ కూడా ఆల్మోస్ట్ భారీ షాట్లు ఆడిపోయి అవుట్ అయిపోయారు. సో దీంతో మనం బ్యాటింగ్ విషయంలో మరీ అంత ఎక్కువ బెంగ పెట్టుకునే అవసరం లేదు. కేవలం శుభ్మన్ గిల్ ఫామే కాస్త కలవర పెడుతుంది. వేరే అభిషేక్ శర్మ చూసుకుంటే బేపచ్చమైన ఫామ్లో ఉన్నాడు. మెయిల్ ఈ మ్యాచ్లో మరోసారి అతను షాహిన్ అఫ్రీదిని ఎలా కొడతాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే మరోసారి సంజుని 1 డౌన్లో పంపుతారా లేదనేది కొంతవరకు డౌట్. బట్ పంపితే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే తిలక్ వర్మ డౌన్ థియేటర్ అలానే మంచి బ్యాటింగ్ చేశాడు. దీని అతను నెంబర్ 5కి పంపి సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడిస్తే మంచిగానే ఉంటుంది. బట్ ప్రైమరీగా చూసుకుంటే మన వాళ్ళు మోస్ట్లీ సంజు శాంసన్ నెంబర్ 5లోనే స్లాట్ చేయొచ్చు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు అండ్ ఇది ఎందుకు జరిగిందో ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం బుమ్రా తిరిగి వస్తాడు, అలాగే వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి వస్తాడు. దీంతో మన టీమిండియా బౌలింగ్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఏదో ముందు చెప్పుకున్నట్టు అక్షర్ పటేల్ లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ప్రాబ్లమ్గా మారచ్చు. చూడాలి మరి మన టీమిండియా ఒకవేళ అక్షర్ పటేల్ లేకపోతే ఎలాంటి కాంబినేషన్తో వచ్చి పాకిస్తాన్ టీంను డామినేట్ చేస్తారనేది.